మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు చతుర్దశి అమావాస్య ముందు రోజు గనుక ఇంట్లో మందార చెట్టు ఉన్నవారు వెంటనే ఇలా చేయండి చాలు, వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది. మీకు ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. 24 గంటల్లో మీ సుడి తిరిగిపోతుంది. బిచ్చగాడైనా సరే కోటీశ్వరుడిగా మారుతాడు. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆర్థిక కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. మందార చెట్టును ఇంట్లో పెంచుకుంటే చాలా మంచిది. ఏ రంగు మందార పూల చెట్టును అయినా సరే ఇంట్లో పెంచుకుంటే చాలా మంచిది. అసలు మన సాంప్రదాయంలో మందార చెట్టుకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. మందార పువ్వు పూజకు అందానికి మాత్రమే కాకుండా అనేక రకాల దోషాలను తొలగించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. మందార చెట్టును ఇంటి లోపల లేదా ఆవరణలో ఉంచటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రధానంగా మనకు తెలియని వాస్తు దోషం ఏదైనా ఉంటే దాన్ని మందార చెట్టు నివారిస్తుందని పండితులు అంటూ ఉన్నారు. మందార పువ్వులు ప్రకృతిని అందంగా తీర్చిదిద్ది మనసుకు ఊరటనిస్తాయి. ఈ పువ్వులు దేవుడి పూజకు ఉపయోగపడతాయి. అంతేకాదు అనేక సమస్యల నుండి విముక్తి పొందటంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయి. దేవుడి పూజలోనే కాకుండా వాస్తుశాస్త్రంలో కూడా మందార చెట్టుకు ముఖ్యమైన స్థానం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే, ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు హనుమంతుడికి లక్ష్మీదేవికి ఎర్ర మందార పువ్వును సమర్పించాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అలాగే మందార పువ్వులు సానుకూల శక్తిని ఇస్తాయి. ఇంటికి తూర్పు దిక్కున మందార చెట్టును నాటడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సూర్యబలం పెరుగుతుంది. గ్రహదోషాలు పోతాయి. ఇన్ని విశిష్టతలు కలిగిన మందార చెట్టు దగ్గర అమావాస్య ముందు రోజు ఒక చిన్న పరిహారం చేస్తే మీకు ఎలాంటి కోరికలు ఉన్నా తీరిపోతాయని, ధనలాభం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి అమావాస్య ముందు రోజు ఇంట్లో మందార చెట్టు ఉన్నవారు ఏం చేస్తే కోరిన కోరికలు తీరి ధనలాభం వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు రాజు లేదా ఒక మనిషి ఎప్పుడు తన సిరి సంపదలను పోగొట్టుకుంటాడో తెలిపే ఒక పురాణ చిన్న కథను విందాం. ఒకసారి ధర్మరాజు అంపశయ్య మీద ఉన్న భీష్ముడిని, పితామహ, రాజు తన సిరి సంపదలు ఎలా పోగొట్టుకుంటాడో వివరించండి అని అడిగాడు. అందుకు భీష్ముడు, ధర్మనందన, ఇంద్రుడికి బలికి మధ్య జరిగిన సంవాదము చెప్తే ఈ విషయము నీకు అవగతము అవుతోంది అని ఇలా చెప్పటం ప్రారంభించాడు. ఒకసారి ఇంద్రుడు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి, బ్రహ్మదేవ, ఒకప్పుడు బలి సిరి సంపదలతో తులతూగాడు కదా, ఆ బలి చక్రవర్తి ఇప్పుడేమి చేస్తున్నాడు అని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, మహేంద్ర, నీ దుష్ట తలంపు నాకు తెలిసిన నీవు అడిగావు గనుక చెప్తున్నాను విను. ఒంటె, గాడిద, ఆవు, గుర్రము వీటిల్లో ఏదో ఒక దానిలో ఉంటాడు. అతడిని చంపటము ఉచితము కాదు. అతడిని చంపనని నాకు మాట ఇచ్చి అసత్య దోషము కలగకుండా చేసుకో అన్నాడు. ఇంద్రుడు, అలాగే మాట ఇస్తాను, అతడిని చంపను, కానీ అతడితో మాట్లాడుతాను అని స్వర్గానికి వెళ్ళాడు. తర్వాత అతడు గాలించి గాడిద రూపంలో ఉన్న బలిని పట్టుకుని, బలి, ఆనాడు అనేక గజములు నీ వెంట రాగా భద్రగజము మీద ఊరేగిన నీవు ఇప్పుడిలా గాడిద రూపంలో ఊరేగుతున్నావా అని హేళన చేసి, ఓ బలి, నాకు బంగారపు ఊపస్తంభాలను నిర్మించి యాగము చేసిన నిన్నిలా చూస్తే జాలి వేస్తుంది. ఇప్పుడు నీవు గడ్డి పొట్టు తింటూ నీ పూర్వపు వైభవము తలుచుకుని దుఃఖిస్తున్నావు కదా, అన్నమాట చెప్పు అని హేళన చేశాడు. ఆ మాటలు విన్న బలి, మహేంద్ర, నీకు నా వైభవము కనిపించదులే. వాటినిప్పుడు ఒక కొండ గుహలో దాచాను. నాకు తోచినప్పుడు వెళ్ళి అనుభవించి వస్తూ ఉంటాను. నీవిప్పుడు పెద్దవాడివి కదా, మా బోటి పిన్నల సంగతి నీకెందుకు చెప్పు అన్నాడు. దానికి ఇంద్రుడు, అది కాదు బలి, అఖిల భూతకోటి సూర్యరశ్మికి కరిగిపోయే మంచులా ఇలా కనబడి అలా వెళ్ళిపోతూ ఉంటారు కదా, చావు పుట్టుకలంటే అంతే కదా, నీలాంటి బుద్ధిమంతులు వాటికి అతీతులు కదా అన్నాడు. అప్పుడు బలి, మహేంద్ర, వస్తూ పోతూ ఉండే జనన మరణాలకు, సుఖ దుఃఖాలకు, లాభ నష్టాలకు నేను అతీతంగా ఉంటాను. ఇంద్ర, బుద్ధిమంతులను, బుద్ధిహీనులను, ధనవంతులను, పేదవారిని తారతమ్యం లేకుండా ధర్మరాజు ప్రాణములు సంహరిస్తున్నాడన్న విషయం తెలిసినవాడు సుఖ దుఃఖాలకు తావివ్వక వాటికి అతీతంగా ఉంటాడు.
దేవేంద్ర, నేను ఈ గాడిద రూపంలో పొట్టు గడ్డి తిన్నా నా మనసు ప్రశాంతంగా ఉంది. కనుక నీవెంత హేళన చేసినా నాకు కోపము రాదు. నేను చక్రవర్తిగా ఉన్నప్పుడు నా ముందు నిలబడడానికి భయపడేవాడివి. కనుక నేనెవరో తెలుసుకొని ప్రవర్తించటము మంచిది. వికసించుట, వాడిపోవుట విధికృతం. నీలాంటి పెద్దవాడు ఇలా అహంకరించి మాట్లాడము నీచమైనది. అలా పడటము మాని ఎక్కడికి పోతావో పో. నాకు కోపం వస్తే నీవెంత, నీ వజ్రాయుధము ఎంత, తుల్లిపడకు అని కోపంతో చెప్పాడు బలి. అంతలోనే తమాయించుకొని బలి ఇంద్రుడితో ఇలా అన్నాడు, నా మనసులో కోపము అహంకారము లేవు, కేవలము పరిహాసానికి అన్నాను. విధాత ముందు మనమే పాటి పోయి శాంత చిత్తుడవై జీవించు అన్నాడు. ఈ సమయంలో బలి శరీరం నుండి ఒక అద్భుతమైన వనిత బయటకు పోతూ ఉంది. ఆమెను చూసిన ఇంద్రుడు బలి ఈమె ఎవరు అని అడిగాడు. దానికి బలి ఆమెను అడిగి తెలుసుకో అన్నాడు. అప్పుడు మహేంద్రుడు ఆ స్త్రీ వద్దకు వెళ్ళి, అమ్మా నీవు ఎవరు అని అడిగాడు. అందుకు ఆ స్త్రీ, ఇంద్ర, నా పేరు లక్ష్మి, స్త్రీ అంటారు. మీ ఇరువురికి నేను ఎవరో తెలియకపోవటంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ముల్లోకాలలో ఇంతవరకు ఎవరూ నన్ను గురించి తెలుసుకొనలేదు అన్నది. అది విన్న ఇంద్రుడు, అది సరే అమ్మా, ఇప్పుడు ఈ రాక్షస చక్రవర్తి నుండి ఎందుకు తొలగిపోతున్నావు అని అడిగాడు. అప్పుడు లక్ష్మి, ఇంద్ర, సత్యము, ధర్మము, ఇంద్రియ నిగ్రహము, దానగుణము నా నివాస స్థానములు. ఆ లక్షణములు ఉన్న పరాక్రమవంతుడైన పురుషుడి వద్ద నేను ఉంటాను. బలిచక్రవర్తి వద్ద ఇప్పటి వరకు అవి అన్నీ ఉన్నాయి కనుక నేను అతడి అందు ఉన్నాను. కాలక్రమేణా అతడిలో అవినీతి, బ్రాహ్మణుల పట్ల అసూయ పెరిగాయి. మంచి లక్షణములను వదిలిన బలిని ఇప్పుడు నేను వదిలివేస్తున్నాను. నీ వద్ద నేను ఇప్పుడు చెప్పిన గుణములే గాక వేదములు, శాస్త్రములు చెప్పిన ఆచారములు నీ వద్ద పుష్కలంగా ఉన్నాయి. అందుకని నీ వద్ద ఉండడానికి నేను నిశ్చయించుకున్నాను. కానీ నువ్వు బలి మాదిరి కాకుండా ఏమరుపాటు లేకుండా సచ్చరిత్రుడవై ఉండాలి అన్నది లక్ష్మి. సరే అన్నాడు ఇంద్రుడు. తనను లక్ష్మి వదిలిపెట్టిన తర్వాత బలి ఇంద్రుడితో, మహేంద్ర, సూర్యుడు పశ్చిమాన అంతరించినంత మాత్రాన తన తేజస్సు కోల్పోడు, తిరిగి తూర్పున ఉదయించక మానడు. అలాగే నేను గాడిద శరీరంలో ఉన్నంత మాత్రాన నా పరాక్రమము కోల్పోలేదు. నే తిరిగి వచ్చి దేవాసుర యుద్ధంలో నిన్ను గెలుస్తాను అన్నాడు. దానికి ఇంద్రుడు, అప్పుడు చూడవచ్చు, ప్రస్తుతము నీతో వ్యర్థ ప్రసంగం చేసే సమయం లేదు. బ్రహ్మదేవుడికి ఇచ్చిన మాట ప్రకారము నిన్ను చంపక వదిలి వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళాడు. బలి కూడా అక్కడి నుండి దక్షిణం దిక్కుగా వెళ్ళిపోయాడు. కనుక ధర్మరాజా, రాజు ఎప్పుడైతే సత్యము, ధర్మము, ఇంద్రియ నిగ్రహము, దానగుణము విడిచిపెడతాడు అప్పుడు తన సిరి సంపదలను కోల్పోతాడు అనే విషయాన్ని ఈ కథ వివరిస్తుంది అని ధర్మరాజుకు అంపశయ్య మీద ఉన్న భీష్ముడు చెప్పాడు. వీడియోలోకి వస్తే అమావాస్య కాదు, అమావాస్య ముందు రోజుకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అమావాస్య ముందు రోజున ఎటువంటి పరిహారాలు చేసినా 100% ఫలితాలు వస్తాయని శాస్త్రాలలో చెప్పారు. అందుకే అమావాస్య ముందు రోజు చాలామంది తాంత్రిక పూజలు చేస్తూ ఉంటారు. అమావాస్య ముందు రోజున మందార చెట్టుకు మన కోరికలు నెరవేర్చగలిగే అద్భుత శక్తులు ఉంటాయి. కనుక ఎవరి ఇంట్లో అయితే మందార చెట్టు ఉందో వారు ఈరోజు ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, వారి కోరికలన్నీ కూడా నెరవేరిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈరోజు మందార చెట్టు ఇంట్లో ఉన్నవారు చక్కగా ఒక చిన్న పేపర్ మీద మీ కోరికను రాయండి. అంటే ఆర్థిక సమస్యలు పోవాలి, ఉద్యోగం రావాలి, త్వరగా పెళ్లి జరగాలి, ఇలా మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరికను పేపర్ మీద రాయండి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా పేపర్ మీద కోరికలను రాసుకోండి. ఇంట్లో ఎంతమంది అయినా సరే పరిహారం చేసుకోవచ్చు. ఇలా ఎవరికి వారు రహస్యంగా వారి కోరికలను రాసి ఈరోజు మందార చెట్టు దగ్గరకు వెళ్ళి ఈ పేపర్ను రోల్ చేసి ఒక పసుపు దారం సహాయంతో ఆ కోరికలను చెట్టుకు కట్టండి. కట్టి అలా వదిలివేయండి. మళ్ళీ మరునాడు అనగా అమావాస్య రోజు మందార చెట్టుకు కట్టిన ఆ కాగితాన్ని తీసేసి కాల్చేసి వచ్చిన బూడిదను నీటిలో కలిపివేయండి. ఇలా కనీసం ఒక 3 సార్లు అయినా సరే చేయాలి. అమావాస్య ముందు రోజు ఈ విధంగా చేయటం వలన ఖచ్చితంగా మీకు ఉన్న కోరికలు నెరవేరుతాయి. ఆర్థిక సమస్యలు పోతాయి, ధనలాభం కలుగుతుంది, ఉద్యోగం కావాలనుకునే వారికి ఉద్యోగం లభిస్తుంది, వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది, ఎలాంటి కోరికలైనా సరే నెరవేరుతాయి.
కాబట్టి మీరు కూడా రేపు అమావాస్య ముందు రోజు మందార చెట్టు ఉన్న వారందరూ కూడా లేదా మందార చెట్టు దగ్గర ఈ విధంగా చేసి కోరికలు నెరవేర్చుకొని, అమావాస్యకే కాదు అమావాస్య ముందు రోజుకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. చాలామంది సొంత ఇల్లు కట్టుకోవాలని లేదా సొంత ఇల్లు కొనుక్కోవాలని లేదా ల్యాండ్ కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటారు. కానీ దానికి సరిపడా ధనం ఉండదు. సరిపడా ధనం ఉన్న ఏదో ఒక ఆటంకాలు ఎదురయ్యి సొంత ఇల్లు లేదా స్థలాలు కొనుక్కోలేకపోతూ ఉంటారు. ఇలా సొంత ఇల్లు కొనుక్కోవాలనే ఆశ ఉన్నవారు చక్కగా అమావాస్య ముందు రోజు, అది ఏ రోజైనా పర్వాలేదు, అంటే శుక్రవారము, శనివారము, ఆదివారము, ఏ వారమైనా సరే పర్వాలేదు, అమావాస్య ముందు రోజున ఒక పాత చెప్పుల జతను తీసుకోండి. కేవలం జత చెప్పులే కావాలి. సింగిల్గా ఒకే చెప్పు ఉంటే ఈ పరిహారానికి పనికిరాదు. ఇలా ఒక జత పాత చెప్పులను తీసుకొని వాటికి ఒక నల్ల దారాన్ని కట్టండి. రెండింటిని కలిపి ఒకే దారానికి కట్టి ఆ దారాన్ని మీరు ప్రజెంట్ ఉంటున్న ఇంటి మెయిన్ డోర్ ముందు కానీ గేట్ ముందు కానీ కట్టండి. చెప్పులను అలా కడితే బాగోదు, అందరూ నవ్వుతారు అని అనుకునేవారు ఒక నల్లటి వస్త్రంలో ఈ పాత చెప్పులను వేసి మూటలాగా చేసి, అంటే మూటలాగా కట్టండి. ఇలా ఏదో ఒక విధంగా పాత చెప్పులను డోర్ ముందు లేదా గేట్ ముందు కడితే ఖచ్చితంగా మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది. స్థలాలు కొనుక్కునే అవకాశాలు వస్తాయి. ఇది వినడానికి ఫన్నీగా ఉండొచ్చు, కానీ పరిహారం చేశారంటే మాత్రము ఖచ్చితంగా 6 నెలల్లో ఫలితం వస్తుంది. ఇల్లు లేదా స్థలం కొనుక్కునే స్థాయికి ఖచ్చితంగా ఎదుగుతారు. కనుక సొంత ఇల్లు లేదా స్థలం కొనుక్కోవాలి అనుకునేవారు తప్పనిసరిగా అమావాస్య ముందు రోజు ఈ చెప్పుల పరిహారాన్ని చేసి మీ కళలను నెరవేర్చుకొని ఆనందంగా జీవించవచ్చు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.